హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏపీ ఇండస్ట్రియల్ పాలసీలో థర్డ్ పార్ట్ అండి. దీనికి ముందు నేను ఆల్రెడీ 2 పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి కంప్లీట్గా ఇంట్రడక్షన్ ఇచ్చాను, కంప్లీట్గా పాలసీ యొక్క ఓవర్వ్యూ. ఫస్ట్ పార్ట్లో కొన్ని ఎంసీక్యూస్, తర్వాత సెకండ్ పార్ట్లో మరికొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేశాం. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ అండి. ఈ థర్డ్ పార్ట్లో మిగిలిపోయిన ఎంసీక్యూస్ కొన్ని సాల్వ్ చేద్దాం. దాని తర్వాత ఇంకా మిగిలిపోతే నెక్స్ట్ పార్ట్ ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. మనం ఫస్ట్ సెకండ్ పార్ట్లో ఏమేమి కవర్ చేసామో చెప్తాను. ఇవన్నీ కవర్ చేసామండి. ఇది కవర్ అయిపోయింది, ఇవన్నీ కవర్ అయిపోయినాయి. ఎంతవరకు వచ్చాం? ఓకే అండి, ఇంతవరకు మనకు ఫస్ట్ సెకండ్ పార్ట్లో కవర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ అండి. మీరు ఈ పార్ట్ చూసే ముందు ఫస్ట్ పార్ట్ కంపల్సరీగా చూడండి. సెకండ్ పార్ట్ మీరు చూడకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ పార్ట్ అనేది మీకు కంప్లీట్గా ఓవర్వ్యూ వచ్చింది. ఓవర్వ్యూ వస్తేనే మీరు చూడండి, లేదంటే మీకు ఏదో జస్ట్ మగ్గింగ్ చేసినట్లు ఉంటుంది డేటా. ఓకేనా? కోహరెంట్ మేనర్లో డేటా ఉండదు బ్రెయిన్లో. సరే, క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది పవర్ జనరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవర్ జనరేషన్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కింద ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 కరెక్టా, 1 and 2, 2, 3 అని డిఫరెంట్ ఇచ్చాడు. చూద్దాం ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని తప్పు ఉన్నాయి. డేటా ఎప్పుడు మీకు గుర్తుంటేనే రాయేయండి అండి. డేటా గుర్తు లేకపోతే మీరు వేయొద్దు క్వశ్చన్లో, ఎందుకంటే 100% తప్పే పోద్ది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, తీసుకెళ్ళి ఎక్కడో పడిసిద్ది. మనం ప్రిలిమ్స్ చూసాం కదా, చాలామంది ఎట్లా వెళ్ళిపోయారో అట్లనే. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పవర్ సర్ప్లస్ స్టేట్ విత్ అన్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ 20 GW. ఆంధ్రప్రదేశ్లో మన పవర్ సర్ప్లస్ స్టేట్ అంట. మన స్టేట్లో పవర్ అనేది చాలా ఎక్కువ ఉందంట. అండ్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ ఎంత ఉందంటే 20 GW ఉందంటున్నాడు. 20 GW తెలియదు, మీకు తెలియదు అది 20 GW ఎంతో తెలియదు. హోల్డింగ్లో పెట్టండి. దాని తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ హోల్డింగ్లో పెట్టండి. రెండో స్టేట్మెంట్ చూడండి. ఓవర్ 39% ఆఫ్ ద స్టేట్స్ పవర్ జనరేషన్ కమ్స్ ఫ్రమ్ ద రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ 23. అంటే ఫైనాన్షియల్ 23 వరకు మనకుండే టోటల్ పవర్ ఉంది కదా, మనది పవర్ సర్ప్లస్ స్టేట్ అని ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పాడు. సరే, పవర్ సర్ప్లస్ స్టేటో డెఫిషియట్ తర్వాత పక్కన పెడదాం. రెండో స్టేట్మెంట్కి వచ్చేసరికి వాడేమంటున్నాడంటే, మనకున్న టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీలో 39% వచ్చేసి దేని నుంచి వస్తుందంట, రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుందంట. అగైన్ డేటా 39% ఎంతో క్లారిటీ లేదు, దాన్ని హోల్డ్లో పెడదాం. ద టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ 23 వాస్ 72,400 మెగావాట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫస్ట్ 20 GW మంది పవర్ సర్క్యులేషన్ స్టేట్ అంటున్నాడు. రెండో స్టేట్మెంట్లో వచ్చేసి 39% వచ్చేసి మంది వచ్చేసి పవర్ జనరేషన్ ఫ్రమ్ రిన్యూవబుల్ సోర్సెస్ అంటున్నాడు. మూడో దాంట్లో వచ్చేసి మన టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ వచ్చేసి 72,400 మెగావాట్ అంటున్నాడు. ఇక్కడ నేను ఒక చిన్న మిల్కే పెట్టానండి. మీకు ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ తప్పు కింద సాల్వ్ చేస్తా. దాని తర్వాత ఎందుకు తప్పు కింద సాల్వ్ చేస్తానంటే, మీరు ఆ డేటా మర్చిపోకుండా ఉంటారని. నేను సాల్వ్ చేసేటప్పుడు తప్పు కింద సాల్వ్ చేస్తా థర్డ్ స్టేట్మెంట్ని, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఎందుకు తప్పు చేశానో అని చెప్తా. అలా చెప్పినప్పుడు ఏమైందంటే ఆ డేటా ఇంకా మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. సరేనా? యాక్చువల్గా ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కరెక్టే అండి, 3 స్టేట్మెంట్సే కరెక్ట్. కానీ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. కాకపోతే ఆ మిస్టేక్ మీకు ఎలా గుర్తుండాలి అంటే, నేను కరెక్ట్ కిందే చేసి తర్వాత మిస్టేక్ని కిందికి వెళ్ళి రెక్టిఫై చేసి మీకు చెప్పినప్పుడు ఆ డేటా ఇంకా పర్ఫెక్ట్ గుర్తుంటుందండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 7,2,400 ఉంది కదా, ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 7,2,9, 9 + 4 13, అంటే 13 ఉంది. సో ఇక్కడికి వస్తే 39, 13 3 = 39. ఈ రెండు కూడా రిలేటెడ్ ఉన్నాయి. 13 యొక్క మల్టిపుల్లే 39 లేదా 39 ఫ్యాక్టరే 39. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. 72,400 కరెక్టే, 39% రిన్యూవబుల్ సోర్సెస్ నుంచి కరెక్టే. కాకపోతే ఫస్ట్ స్టేట్మెంట్లో 20 GW ఉంది కదా, అది మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. ఇది కూడా కరెక్టే. యాక్చువల్గా 3 కరెక్టే. సో లాజికల్ ప్రకారం 3 కరెక్ట్ ఉండాలి, 1 2 3 ఉండాలి. కాకపోతే ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి, కావాల్సిగా చేశాను. మిస్టేక్ ఏం చేశానంటే, ఇక్కడ మనము ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏం చేస్తామంటే 72,400 మీరు చదివినా కానీ ఎగ్జామ్లో 7 + 2 9, 9 + 4 13, 13 × 39 ఉంది. కాకపోతే ఇక్కడ ఉంది చూసిన MW, దీన్ని మనం గమనించామండి. ఇది గమనించాం, మీకు చూపిస్తా. ఇది మెగావాట్సా, అది మెగావాట్స్ అంటారు. కానీ ఎగ్జామ్ మనకోడు పాలసీలో ఏమిచ్చాడంటే మిలియన్ యూనిట్స్ అని ఇచ్చాడండి, MU ఇచ్చాడు. అందుకే ఇంత మైక్రోస్కోపిక్గా మనం అబ్జర్వ్ చేయం ఎగ్జామ్లో. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ కరెక్ట్ కిందనే సాల్వ్ చేసి మీ కింద చూపిస్తాను. యాక్చువల్గా 72,400 కరెక్టే, కాకపోతే దాని పక్కన ఉన్న మెగావాట్ అనేది తప్పు. మెగావాట్ కాదండి, మిలియన్ యూనిట్. నేను అది నెంబర్ చేంజ్ చేశాను. ఎందుకు చేంజ్ చేశానంటే మీకు డేటా గుర్తుంటుందని చెప్పి. జనరల్గా 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇది మెగావాట్ కాదు, మిలియన్. సో 1 2 మాత్రమే కరెక్ట్. మీకు డేటా చూపిస్తాను చూడండి. ఇక్కడ
చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పవర్ సర్ప్లస్ స్టేట్ విత్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ అంతా 20 గిగావాట్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 39% వచ్చేసి మనకు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుందంట ఫైనాన్షియల్ 23 ప్రకారం. అది ఓకే. ఇక్కడికి వచ్చేసరికి డ్యూరింగ్ 72,400 ఇంతవరకు మనకు గుర్తుంటుందండి. కానీ దాని పక్కన ఉందా జూమ్, ఇది ఎంయూ అని చూసినా, ఇది మిలియన్ యూనిట్స్ అండి. నేను ఇంతకుముందు ఏం చేసా, యూ ప్లస్లో డబ్ల్యూ పెట్టి అది మెగావాట్స్. ఇది తప్పు. యాక్చువల్గా మిలియన్ యూనిట్స్ ఉండాలి. ఇంత మైక్రోస్కోపిక్గా మనం చూడము. బట్ స్టిల్ నేను కావాల్సిన పైన తప్పు చేస్తే ఇప్పుడు మీకు కొంచెము డేటా అనేది ఇంకా కొంచెం గట్టిగా గుర్తుంటుంది అంతే. ఓకేనా? ఈ 3 డేటా మన ఆంధ్రప్రదేశ్ పవర్ సర్ప్లస్ 20 గిగావాట్స్, మనదంతా 39% వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుంది. అండ్ 72,400 యూనిట్స్, మెగా యూనిట్స్ కదా అది, మిలియన్ మెగావాట్స్ కదా అది, మిలియన్ యూనిట్స్ ఎంయూ కన్సప్షన్ జరిగిందంట. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఏదో ఇచ్చాడు చూడండి. అడిషనల్లీ ద స్టేట్ ఈస్ డెవలపింగ్ సిగ్నిఫికెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ దట్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద కాస్ట్ పవర్ సప్లై వైల్ ఆల్సో డీకార్బనైజేషన్ ఎకానమీ. ఇది ఇంత ఉంది కదా, దీని గురించి డీకార్బనైజేషన్, దీని సమ్ రిలేటెడ్ మనకి ఇన్సెంటివ్స్లో ఉందండి. అది గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏదంటే ప్రజెంట్ ఏం చెప్తుందంటే మనది డీకార్బనైజేషన్ ఎకానమీకి దానికోసం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అదంతా ఇస్తున్నాడు. అంత మనకి డేటా లేదు కాబట్టి దీంట్లో అంత ఎగ్జామ్గా అడగడు. జనరల్గా ఎగ్జామినర్ ఫోకస్ చేసేది డేటా ఓరియంటెడ్దే ఫోకస్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు అంటే ఇది మెగావాట్ కాదు, మిలియన్ యూనిట్స్ ఉండాలి. ఒకవేళ ఈ యూ ఉన్నదనుకో మిలియన్ యూనిట్స్ అనుకో, అప్పుడు 3 స్టేట్మెంట్ కరెక్ట్. ఓకేనా? చూడండి, హౌ మెనీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అంటున్నాడు. సెంట్రల్ అంటే సి అండి, సి అంటేనే 3, సో 3 ఉంటాయి ఆన్సర్. దీంతో పాటు ఇంకా కొన్ని యూనివర్సిటీస్ మెన్షన్ చేశాడు మనకు పాలసీలో. డీమ్డ్ యూనివర్సిటీస్ అని, దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ అని నెంబర్స్ ఉన్నాయి. ఏవి గుర్తుపెట్టుకోవద్దు, అన్నీ కూడా క్వశ్చన్లోనే లాజిక్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఆ యూనివర్సిటీస్ అన్నిటిని కూడా ఒక 5 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ యూనివర్సిటీస్ అని ఇచ్చాడు. సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, సో స్టేట్ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్, అలా యూనివర్సిటీస్ అని మీరు ఈ నెంబరింగ్ ఉంది. ఏది గుర్తుపెట్టుకోవచ్చు, నేను చూపిస్తాను. అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మీరు క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వచ్చేసేది మీకు. ఓకేనా? యాజ్ ఆఫ్ నో అట్లా హోల్డింగ్లో పెట్టండి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయంట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. అంటే స్టెమ్ అంటారు, అంటే దీన్ని స్టెమ్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది జనరల్గా పాజిటివ్ స్టేట్మెంట్ అండి. దీంట్లో తప్పు ఉండడానికి ఏముంటుంది చెప్పు? జనరల్ స్టేట్మెంట్, నార్మల్ స్టేట్మెంట్. అండ్ ఏమంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది అంటున్నాడు. జనరల్గా ఎగ్జామినరు క్వశ్చన్ మన ఆంధ్రప్రదేశ్కి నెగిటివిటీ ఉండే ఫ్రేమ్ చేయడండి. జనరల్గా కామన్ సెన్స్. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ జనరల్గా కరెక్ట్. అంటే నైదర్ 1 or 2 తీసేయండి, ఓన్లీ 2 తీసేయండి. ఆన్సర్ ఉంటే either ఓన్లీ 1 అని ఉండాలి, లేదా బోత్ 1 and 2 ఉండాలి. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ చూద్దాం. అప్రాక్సిమేట్లీ 42% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్ సైన్స్ స్ట్రీమ్ ఆఫ్టర్ 10th క్లాస్. అంటే ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి కంప్లీట్ అయిన తరువాత 42% మంది పీపుల్ సైన్స్, ఈ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారంట. ఓకే, హోల్డింగ్లో పెడదాం, అంతవరకు హోల్డింగ్లో పెడదాం. ఆ 42% ఎంత అంటున్నాడో తెలియదు. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళేసరికి మనకి ఏదన్నా క్లూ దొరుకుద్దేమో చూద్దాం. కంపేర్ టు నేషనల్ యావరేజ్ 75%. అంటే నేషనల్ యావరేజ్ వచ్చేసి 75% ఉందంట స్టెమ్ ఎడ్యుకేషన్ తీసుకునే దాంట్లో. ఓకేనా? అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 42% మాత్రమే అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కాంట్రడిక్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటున్నాడు. మరి స్ట్రాంగ్ ఫౌండేషన్ అని ఎప్పుడు అంటారండి? నేషనల్ యావరేజ్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఉన్నదనుకో మన స్టేట్లో, అప్పుడు మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటారు. సో 2 స్టేట్మెంట్లో 2 కాంట్రడిక్టింగ్ ఉన్నాయి. కాబట్టి రెండో స్టేట్మెంట్లో ఏదో మెలికుంది, ఏదో తప్పు చేశాడు. ఎందుకంటే అది తప్పు చేశాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్కి కాంట్రడిక్ట్ అవుతుంది. ఎందుకంటే నేషనల్ యావరేజ్ 75% అన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 75% కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనది స్ట్రాంగ్ ఫౌండేషన్, కానీ 42% ఉంది. సో రెండో స్టేట్మెంట్ తప్పండి. రెండో స్టేట్మెంట్ తప్పు, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. కానీ ఆ రెండో స్టేట్మెంట్లో ఉన్న పర్సంటేజెస్ మీకు తెలియదు. అది 42%, 75% అనేది యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు. నేను మీకు కిందకి వెళ్ళి పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ రెగ్యులర్ పర్సంటేజ్ వాల్యూస్ మీకు అర్థమవుతాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి క్లూ ఏంటంటే నేషనల్ యావరేజ్ 75% అన్నాడు, స్టేట్లో 42% అన్నాడు. నేషనల్ యావరేజ్ కంటే స్టేట్లో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మన స్టేట్లో స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. కాంట్రాడిక్టింగ్ ఉన్నాయి. సో ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి నేను జస్ట్ ఇంటర్చేంజ్ చేశానండి. నేషనల్ యావరేజ్ వచ్చేసి 42% ఉంటుంది, మన స్టేట్లో వచ్చేసి 75% ఉంటుంది. సో నేషనల్ కంటే మన స్టేట్లో ఎక్కువ ఉంది కాబట్టే మనది స్ట్రాంగ్ ఫౌండేషన్. ఓకేనా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ని నేను
ఇక్కడ 42 తీసేసి 75 పెట్టేసి ఇక్కడ 75 తీసేసి 40 ఎంతది 42 45 42 పెట్టాను అనుకోండి. ఈ 42 తీసేసి ఇక్కడ 75 పెట్టేసి ఈ 75 తీసేసి ఇక్కడ 42 పెట్టాను అనుకోండి. ఇప్పుడు బోత్ కరెక్ట్ అవుతాయి. ఎందుకు? నేషనల్ 42 యావరేజ్, మన దేంట్లో 42 కంటే ఎక్కువ ఉంది 75, కాబట్టి మనది స్ట్రాంగ్. ఓకేనా? ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, 3ఏనా? సెంట్రల్ డీమ్డ్ యూనివర్సిటీస్, స్టెమ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు 3వ కాన్సెప్ట్ చూడండి, ఏమంటున్నాడు చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రెండిట్లో వాల్యూస్ ఉన్నాయి. కింద ఏది కరెక్ట్ అంటున్నాడు. 2 న్యూమరికల్ వాల్యూస్ అండి. డేటా తెలిస్తేనే మీరు పెట్టాలి, తెలియకపోతే రాయొద్దు. ఏమన్నా మీరు లాజిక్ పెట్టుకుంటే పెట్టుకోండి. నేను లాజిక్ పెట్టుకున్నాను, నాకు చూడంగానే నాకు ఆ 2 నెంబర్స్ చూడంగానే నాకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోద్ది. ఎలా లాజిక్ పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి. లిటరసీ రేట్ అంటున్నాడు, నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటున్నాడు. 2 కూడా ఎలా ఉన్నాయండి? 2 కలిపితే 11 ఉండాలి. ఇప్పుడు లిటరసీ పక్కన ఐ ఉందండి. ఐ అంటే ఒకటి తీసేయండి, ఒకటి తీసేస్తే 67లోంచి ఒకటి తీసేస్తే 66 అయింది. ఇది వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా 55. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 66 కానీ ఈ 55 కానీ లేబరు తర్వాత లిటరసీ అన్నీ కూడా 11 ఫ్యాక్టర్స్లో ఉన్నాయి. 11, 11 5, 11 6. సో ఆల్ ఆర్ కరెక్ట్. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎలా గుర్తుపెట్టుకుంటారు? తెలియదు మీకు పర్సంటేజెస్. ఆ 67%, 55% తెలియదు మీకు. ఒరిజినల్ పాలసీలోకి వెళ్ళి ఆ డేటా చూపించినప్పుడు నేను ఇప్పుడైతే ఏదైతే లాజిక్ చెప్తున్నానో ఆ లాజిక్ మీకు స్ట్రైక్ అయిపోయి డేటా మీకు స్ట్రాంగ్ ఫీడ్ అయిపోద్ది. లిటరసీ రేటు ఎల్ అండి. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎల్. లిటరసీ రేట్ ఎక్కువ ఉంటేనే లేబర్ ఫోర్స్ ఏమంటారు, లేబర్ తక్కువ అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. సో 2 కలిపితే ఏమైంది? 11. సో మీకు ఆన్సర్స్ కూడా 11 రిలేటెడ్ ఉండాలి. 11 5 55 రిలేటెడే. ఇప్పుడు లిటరసీలో ఐ ఉంది పక్కనే, దాన్ని ఒకటి తీసేశారు. తీసేస్తే ఏమైతే 66. సో ఇది కూడా 11 మల్టిపులే. సో 2 కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మీకు ఇక్కడ చెప్పిన లిటరసీ రేటు, లేబర్ ఫోర్స్ రేటు, ఈ డేటా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెమ్ ఎడ్యుకేషను, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ డేటా, సెంట్రల్ యూనివర్సిటీస్ డేటా, ఇవన్నీ కూడా కింద మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ యూనివర్సిటీస్ పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. స్టెమ్ ఉంది. అప్రాక్సిమేట్లీ 75%. అప్రాక్సిమేట్గా నేను అప్రాక్సిమేట్లీ అనే పదం టైప్ చేయడం మర్చిపోయా. ఓకే, అప్రాక్సిమేట్గా 75% స్టూడెంట్స్ సైన్స్ చూసుకుంటున్నారంట 10th క్లాస్ తర్వాత. సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ది నేషనల్ యావరేజ్. నేషనల్ యావరేజ్ 42% ఉంది, మన స్టేట్లో 75%. అందుకే మనది స్ట్రాంగ్ అని. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, లిటరసీ రేటు 67%. ఎల్ఐ ఐ తీసేస్తే 66 అయింది. తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇది కూడా ఎల్, ఈ 2 యాడ్ చేస్తే 11 ఉంటుంది. సో ఇక్కడ 55. సో ఇక్కడ అన్ని కూడా 5, 11 మల్టిపులే, ఈ 2 చూడడానికి కూడా 11 ఉంది. ఈ 2 డేటా ఓకే తీసేయండి. ఇప్పుడు మీకేం చెప్పా? సెంట్రల్ యూనివర్సిటీస్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్నని చెప్పా? 3 అని చెప్పా. ఎక్కడున్నాయి అది ఇద్దాం, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. C3. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. డీమ్డ్ 4 ఉన్నాయి అంటున్నాడు. 4D అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4D గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ యూనివర్సిటీ 3C ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఉంది, ప్రైవేట్ ఇది బ్రేక్ చేయండి, ఇక్కడ 3 తీసేయండి. ఇక్కడ మధ్యలో మిగిలిపోయింది ఏంది? 5 కదా. సో ప్రైవేట్ 5 ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ యూనివర్సిటీస్ 3C, C అనేది 3 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డీమ్డ్ యూనివర్సిటీస్ 4D 4D అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్లో బ్రేక్ చేస్తే మీకు మధ్యలో 5 వస్తుంది, ఇది రోమన్ నెంబర్ 5, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 25 స్టేట్ యూనివర్సిటీస్ అన్నాడండి. స్టేట్ యూనివర్సిటీస్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్తో ఎండ్ అవుతుంది. ఈ 2 ఎట్లా ఉన్నాయండి? 2 5 షేప్లో లేవా? ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్తో ఎండ్ అవుతున్నాయి. ఎలాగున్నాయి? 2 ఎస్లు ఉన్నాయి అంటే 2 5. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 5లు అంటే 2 స్టేట్. మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ, ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ ఆటోనమస్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడ కూడా ఎస్తో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ కావట్లేదు. ఓన్లీ ఒక స్టేట్ యూనివర్సిటీస్లో ఉంది. సో 2 స్టేట్ యూనివర్సిటీ 2 5లు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది గుర్తుపెట్టుకోవాలి? సెంట్రల్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. లేదా అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 సున్నాలు కావాలంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ 2 సున్నాలు ఎక్కడ ఉన్నాయి? ఆటోనమస్లోనే ఉన్నాయి. 2 సున్నాలు ఆటోనమస్లోనే 2 సున్నాలు ఉన్నాయి. మీకు 2 సున్నాలు ఆటోనమస్లోనే, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలో సున్నాలు లేవు, ఈ స్టేట్ యూనివర్సిటీలో సున్నాలు లేవు, డీమ్డ్ యూనివర్సిటీలో సున్నాలు లేవు, ప్రైవేట్ యూనివర్సిటీలో సున్నాలు లేవు.
సో మీరు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అంత డేటా మొత్తం అక్కడే ఉంది. 3 సెంట్రల్ యూనివర్సిటీస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 4 డీమ్డ్ యూనివర్సిటీస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 5 ప్రైవేటు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 25 స్టేట్ యూనివర్సిటీస్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 20 సెంట్రల్ ఆటోనమస్ యూనివర్సిటీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాచింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్ ఉంది కదా, దీంట్లో రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని ఒక సైడ్ ఇచ్చేసి ఎంత నెంబర్ ఉందని రైట్ సైడ్ ఇవ్వడానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి అంత దూరం అంత మైక్రోస్కోపిక్గా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. జనరల్గా మన పాలసీలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలసీ యొక్క టార్గెట్స్, పాలసీ అవి మెయిన్ ఇంపార్టెంట్. వాడిచ్చిన పాలసీ పిల్లర్స్ ఇవి చేయండి. కాకపోతే ఇవి కూడా క్వశ్చన్ రావడం తెలియదు కదండి, ఎప్పుడు ఎలా ఇస్తాడో అని చెప్పి కొన్ని యూనివర్సిటీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎయిమ్స్ మ్యాంగ్లూరు, మంగళగిరి అని చెప్పి, ఐఎం విశాఖపట్నం అని చెప్పి, ఐఐటి తిరుపతి అని చెప్పి, ఐఐపి విశాఖపట్నం అండ్ విజయవాడ. అంటే ఐఎం విశాఖపట్నంలో ఉంది, ఐఐటి తిరుపతిలో ఉంది, ఎయిమ్స్ మంగళగిరిలో ఉంది, ఎయిమ్స్లోనే ఎం ఉంది మంగళగిరి, ఐఐటి తిరుపతి టీలోనే తిరుపతి ఉంది, ఎం విశాఖపట్నం, ఎం అంటే ఎన్ ఇక్కడే ఉంది కదా విశాఖపట్నం అని, ఎమ్ములో ఇది వి కదా ఇక్కడ విశాఖపట్నం ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ఐడి విజయవాడ, ఓకే రఫ్ ఐఐపి విశాఖపట్నం, అంత అవసరం లేదులే మీకు. ఓకే ఈ డేటా మొత్తం ఫీడ్ అయింది అనుకుంటా. లిటరసీ రేట్ ఇది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ది, స్టెమ్ ఎడ్యుకేషన్ డేటా, సెంట్రల్ యూనివర్సిటీస్కి సంబంధించింది, ఈ పవర్ డేటా ఇదంతా మీకు బ్రెయిన్లో ఫీడ్ అయింది అనుకుంటా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇన్ ద లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్ రిపోర్ట్ 2023 ప్రకారం విచ్ కేటగిరీ వాజ్ ఆంధ్రప్రదేశ్ గ్రేడెడ్ ఇన్? ఆంధ్రప్రదేశ్ లీడ్స్ రిపోర్ట్లో ఏదంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ ఏ అచీవర్సే టాప్ ఫెర్మర్స్ ఎమర్జింగ్ స్టేట్స్ ఇది కాదు, అచీవర్స్. దీంతోపాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, అచీవ్మెంట్స్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎ స్టేట్. ఆంధ్రప్రదేశ్ has been graded as a achievers category for the coastal states in logistics is as adjusted by the logistics is across different స్టేట్స్ లీడ్స్ రిపోర్ట్ 2023 ప్రకారం మనది ఏ కేటగిరీ అంటే అచీవర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ 8th ఇన్ ద ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్. మనం చదివేటప్పుడు ఎక్స్పోర్ట్స్ అని ఇట్లా కూడా రాయొచ్చు కదా, ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటే ఈఎక్స్ రాయాల్సి, ఎక్స్పోర్ట్ ఎక్స్ అంటే 24 అండి, 24 అంటే 2 4s are 8 సరిపోయింది కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, మందేమో లీడ్స్ రిపోర్ట్ ప్రకారం అచీవర్స్ కేటగిరీ మంది కోస్టల్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ నీతే 2022 రిపోర్ట్ అండి, ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఉంటే దాన్ని కూడా చూసుకోండి. కాకపోతే వీడు మనకు పాలసీలో ఇచ్చాడు కాబట్టి పాలసీ ప్రకారం వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మనకు ర్యాంక్ గుర్తుపెట్టుకోవడానికి. ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్ ఎక్స్ అంటే 24. ఓకేనా, టాప్ 100 ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ఇండియాలో అయితే ఇండియాలో ఉన్న టాప్ 100 ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్లో 8 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయంట. దట్ టు టాప్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. దీని నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చండి. మీకు నేను ఓన్లీ ఇక్కడ అచీవర్స్ కేటగిరీ మీదే క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఎగ్జామ్లో ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అని అలా విధంగా అయినా అడగచ్చు 2022 ప్రకారం రిపోర్ట్ ప్రకారం. దాని తర్వాత మనకు ఈ టాప్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మనకు ఇండియాలో టాప్ 100 ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్లో 8 వచ్చేసి మన స్టేట్ నుంచి ఉన్నాయంట. కాకపోతే ఆ టాప్ వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాడు, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఈ అంటే ఈస్ట్ గోదావరి. ఎక్స్పోర్ట్ ఏం చేస్తుంది, ఇసుక ఎక్స్పోర్ట్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. సో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. ఇక్కడ నుంచి మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేయొచ్చండి. ఈ ఇచ్చిన డేటాలో నుంచి ఈ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తా, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి ఈ లీడ్స్ రిపోర్ట్ ప్రకారం టాప్ పెర్ఫార్మర్స్ అని ఒక స్టేట్మెంట్ ఫ్రేమ్ చేస్తా. రెండోది వచ్చేసి మన ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో మన ర్యాంక్ వచ్చేసి 6th అని పెట్టేస్తా. మూడో స్టేట్మెంట్ వచ్చేసి మన టాప్ 100 ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియాలో మనకు ఉన్న డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఒకటి విజయవాడ, ఒకటి ఈస్ట్ గోదావరి అంట. సో 3 తప్పే. ఇది వచ్చేసి అచీవర్, ఇది వచ్చేసి 8th, ఇది వచ్చేసి విజయవాడ కాదు విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. అట్లా మల్టిపుల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయొచ్చు కదా కేవలం ఈ రెండు వాటి నుంచే. అగైన్ ఇక్కడ కూడా ఉంది 3వ స్టేట్మెంట్, 4వ స్టేట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎప్పుడున్నానంటే నీతి ఆయోగ్ ఎస్డీజీ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ 2023 ప్రకారం మన స్టేట్ వచ్చేసి టాప్ 10లో ఉందంట. అండ్ దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ ర్యాంక్ దేంట్లో ఉంది, అఫోర్డబుల్ ఎనర్జీ ఏఏ ఫస్ట్, బిలో వాటర్ బీబీ రెండో ర్యాంక్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, నీతి ఆయోగ్ ఎస్టీజీ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ 2023 ప్రకారం మన స్టేట్ టాప్ 10లో ఉంది. అండ్ దట్టు దాంట్లో సబ్ కేటగిరీలకు వెళ్తే ఏమంటున్నారంటే అఫోర్డబుల్ ఎనర్జీలో మనది ఫస్ట్ ర్యాంక్ ఏఏ, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ బిలో వాటర్ బీబీ సెకండ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, అన్ని క్వశ్చన్లోనే ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే చాలు. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 7 లీడింగ్ స్టేట్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీలో టాప్ 7లో ఉందంట.
దేని ప్రకారం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ 2023 స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఈ 4 స్టేట్మెంట్స్ని యాజ్ ఇట్ ఈస్ పిక్ చేసి అచీవర్స్ ప్లేస్లో వేరేది పెట్టవచ్చు, 8th ప్లేస్లో వేరే ర్యాంక్ చేంజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో నేను వేరే చేంజ్ చేయొచ్చు. తర్వాత టాప్ 10 కేటగిరీ ఇది చేంజ్ చేయొచ్చు, ఈ ర్యాంకులు చేంజ్ చేయొచ్చు. ఎన్ని రకాల టాప్ 7 లీడింగ్ ఎనర్జీ ఎన్ని రకాలుగా డేటా మ్యానిపులేట్ చేయొచ్చండి. సో అందుకే నేను జస్ట్ ఒక అచీవర్స్ అనేది తీసుకొని మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. దాంతోపాటు మిగతా ఉన్న డేటా అచీవర్స్ అనేది మాత్రమే క్వశ్చన్ పైన ఫ్రేమ్ చేశాను. మిగతా దాంతోపాటు మిగతాది కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అని చూపేయడానికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 4.0. కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. The policy is valid for a period of 5 years from the date of notification or until a new policy is announced. దీని మీనింగ్ ఏంటంటే మనం ఫ్రేమ్ చేసిన పాలసీ మన 5 సంవత్సరాలు ఉంటుంది, లేదంటే కొత్త పాలసీ ఫ్రేమ్ అయ్యేంత వరకు ఉంటుంది అంటున్నాడు. మనం చదివినంత వరకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ కొత్త పాలసీ వరకు కూడా అనౌన్స్ చేసేంత వరకు కూడా ఉంటుంది అనేది మనం చదివి ఉండం. కాకపోతే అది కూడా కరెక్టే. సో ఈ స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో 2, 3 వెళ్ళిపోద్ది. సో 1 కరెక్ట్. The government of రెండో స్టేట్మెంట్ చూద్దాం. The government of Andhra Pradesh can amend the policy during the implementation, but such amendments cannot affect the existing benefits. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 2024 నుంచి 2029 వరకు మన పాలసీ పీరియడ్ ఉందండి. ఈ పాలసీ పీరియడ్లో మనకు ఆల్రెడీ కొంతమంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ లేదంటే మిగతా ఇన్వెస్టర్స్ వచ్చేసి పాలసీ ప్రకారం వాళ్ళు ఏదో ఒక కంపెనీయో ఏదో ఒక ప్రాజెక్టో లేదంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న తర్వాత మనం ఆ పాలసీలో ప్రకారం వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం. ఓకేనా. మన పాలసీ పీరియడ్ 2024 నుంచి 2029 ఉందండి. ఆ పాలసీలో మనం కొన్ని ఇన్వెస్టర్స్కి ఇన్సెంటివ్స్ ఇచ్చింటాం ఆ పాలసీలో భాగంగా. తర్వాత ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పాలసీ డ్యూరేషన్ ఉంది కదా, ఈ డ్యూరేషన్స్లో పాలసీని అమెండ్ చేయొచ్చా అంటుంది. ఈ పాలసీని అమెండ్ చేయొచ్చా చేయకూడదా అనేది మీకు అయితే తెలియదు. ఈ పాలసీని అమెండ్ చేయొచ్చు అంటుంది. సరే, పాలసీని మీరు అమెండ్ చేశారు, బాగానే ఉంది. ఆ విధంగా అమెండ్ చేసినప్పుడు ఇంతకుముందు అయితే ఇన్వెస్టర్స్కి ఎంతో కొంత ఇన్సెంటివ్స్ ఉంటుంటాయి. 2024-29 భాగంలో పాలసీలో భాగంగా ఇన్వెస్టర్స్కి ఎంతో కొంత ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఫ్యూచర్లో పోయే కొద్దీ మనకు తెలియదు కదండి. ఈ 2024 నుంచి 29 వెళ్ళే 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మనకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. పాలసీని అమెండ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అలా అమెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్కి ఇంత ముందు ఇచ్చిన బెనిఫిట్స్ని అఫెక్ట్ చేసే విధంగా ఉండొచ్చు మన పాలసీ. ఇంతకుముందు ఒక సర్టన్ ఫ్రీక్వెన్సీ, సర్టన్ రేషియోలో సర్టన్ అమౌంట్ మన పాలసీ గవర్నమెంట్కి ఇస్తుందండి. కానీ పాలసీని అమెండ్ చేయడం వల్ల ఆ ఇన్వెస్టర్స్ యొక్క బెనిఫిట్స్ ఆగిపోవచ్చు. ఎందుకంటే చేంజ్ అవుతుంది పాలసీని. కాకపోతే ఇక్కడ రెండో స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే అలా మీరు పాలసీని అమెండ్ చేసినా ఒకవేళ ఆ పాలసీలో ఏదైనా లొసుగులు గిసుగులు వచ్చేసి ఇన్వెస్టర్స్కి దెబ్బతిన్నా కానీ ఇన్వెస్టర్స్కి మాత్రం ఆ పాలసీ అప్లికబుల్ కాదు. దే కెనాట్ అఫెక్ట్ ది ఎగ్జిస్టింగ్ బెనిఫిట్స్. అంటే ఇంత ముందైతే ఏ విధంగా అయితే ఎగ్జిస్టింగ్ అంటే బెనిఫిట్స్ ఇస్తున్నారో పాలసీ పెట్టినప్పుడు అమెండ్ చేసిన తర్వాత కూడా ఆ ఇన్వెస్టర్స్కి అయ్యే బెనిఫిట్స్ ఇవ్వాలి. మీరు అమెండ్ చేసినంత మాత్రాన వాళ్ళకి బెనిఫిట్స్ ఆపేస్తే ఎలా? వాళ్ళు మళ్ళీ ఆపేసుకొని వెళ్ళిపోతారు కదా. అది దాని మీనింగ్, రెండో స్టేట్మెంట్ మీనింగ్. సో ఇది కరెక్టే. ఎందుకంటే పాలసీని అమెండ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏదన్నా అడ్డంకులు వస్తే అవి అనేది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి అఫెక్ట్ అవ్వవు. దే కెనాట్ అఫెక్ట్ ద ఎగ్జిస్టింగ్ బెనిఫిట్స్ అఫెక్ట్. ఓకేనా. ద పాలసీ కెన్ బి ఎక్స్టెండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ నీడెడ్. 24 నుంచి 29 వరకే మన పాలసీ 5 సంవత్సరాలను మెన్షన్ చేశాడండి. కావాలంటే వాడు ఏమంటున్నాడంటే నేను ఆ పాలసీని ఎక్స్టెండ్ చేసుకుంటా కావాలనుకుంటే. ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ పాలసీ కావాలనుకుంటే ఫ్యూచర్లో 5 సంవత్సరాలు కాదు, దాన్ని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను ఎక్స్టెండ్ చేసుకుంటారా బాబు అంటుంది. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ వచ్చేసి 3 స్టేట్మెంట్స్ కరెక్టే. దీంతో పాటు ఒక కొత్త వర్డ్ కూడా ఉందండి. స్ట్రక్ అయిపోయిందా? ఒక నిమిషం అండి, స్ట్రక్ అయినట్టుంది. చూడండి, 5 సంవత్సరాలు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆర్ కొత్త నోటిఫికేషన్, ఇది కరెక్టే. పాలసీని అమెండ్ చేయొచ్చు. ఆ అమెండ్ చేసిన పాలసీ ఎగ్జిస్టింగ్ బెనిఫిటర్స్కి అఫెక్ట్ అవ్వదు, ఇది కరెక్టే. పాలసీ కెన్ బి ఎక్స్టెండెడ్ డ్యూరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకొక పదం కూడా వాడాడు, అది వచ్చేసి ప్రాస్పెక్ట్ అనే పదం. నేను ఇప్పటికే ఈ ప్రాస్పెక్ట్ అనే పదంని నేను చాలాసార్లు వాడానండి. అంటే ఇప్పుడు తీసుకొచ్చిన పాలసీ చూసినావా, అది ప్రాస్పెక్ట్ అంటే ఫ్యూచర్లోనే, అంటే రెట్రోస్పెక్ట్లో అప్లికబుల్ అవ్వదు.
అంటే గతం ఉంది కదా, ఆ గతానికి రెట్రో అంటే బ్యాక్ అండి. నేను దీని గురించి చాలా పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్రాస్పెక్ట్ అనే పదం మీద. స్పెక్ట్ అంటే రూట్ వర్డ్ అనేది చూడడం అని, టు లుక్, టు అబ్జర్వ్, టు సీ అని చెప్పి, సర్కంస్పెక్ట్, ఇంట్రోస్పెక్ట్, సర్కంస్పెక్ట్ తర్వాత రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా నేను చాలా పాలసీలో ఈ పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పాలసీలో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా సాల్వ్ చేసిన ఎంసీక్యూ మీకు ఇప్పుడు అర్థమైంది. The policy shall be valid for 5 years from the date of policy notification or till a new policy is announced. పాలసీ నోటిఫై అయినప్పటి నుంచి 5 సంవత్సరాలు ఎలిజిబిలిటీ, లేదైనా కొత్త పాలసీ అప్లికబుల్ అయ్యేంత వరకు ఇది ఎలిజిబుల్ ఈ పాలసీ. దాని తర్వాత రెండో స్టేట్మెంట్ చూడండి, ద పాలసీ మే అమెండ్ ఆర్ మాడిఫైడ్ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్. హవెవర్ ఆల్ సచ్ అమెండ్మెంట్స్ అండ్ మోడిఫికేషన్స్ షెల్ బి అప్లికబుల్ ప్రాస్పెక్టివ్లీ, అంటే ఫ్యూచర్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి, రెట్రోస్పెక్టివ్లీ అప్లికబుల్ కావు. షెల్ నాట్ కట్టెల్ ఎనీ బెనిఫిట్స్ ఆర్ కన్సెషన్ ఆల్రెడీ గ్రాంటెడ్ అండర్ ద పాలసీ. ఆల్రెడీ ఈ పాలసీ ప్రకారం ఏదైతే గ్రాంట్ చేసి ఉంటారో ఇన్సెంటివ్స్, అవి వాటికి నువ్వు పాలసీని అమెండ్ చేసినంత మాత్రాన వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు యథాతథగా ఆ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే ఎక్స్టెండ్ ది పీరియడ్ ఆఫ్ ద పాలసీ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. కావాలనుకుంటే పాలసీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీ వచ్చేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక రీజియన్కి కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ ఎంటైర్ స్టేట్ ఈ ప్రాస్పెక్ట్ పదం ఉంది కదా, దీని మీద నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఉన్నానండి మిగతా పాలసీలలో. ఓకేనా, ఈ డేటా ఓకేంది. ఇది పాలసీ పీరియడ్ అప్లికబిలిటీ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అప్లికబిలిటీ. ఇప్పుడు చూడండి, వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం పాలసీ తీసుకొచ్చామండి, ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్లికబుల్ చేయాలి, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నేను జూమ్ చేస్తాను. ద పాలసీ షెల్ బి అప్లికబుల్ టు ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరెవరికి? న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్, ఇన్వెస్టింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ న్యూ యూనిట్స్. అంటే నువ్వు ఒక కొత్త యూనిట్స్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసినా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎవరు? కొత్త న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్. అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్స్ నువ్వు ఆ పథకంలో ఆ ప్రాజెక్ట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదంటే కొత్త వాళ్ళు వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ కొత్త న్యూ యూనిట్స్ చేసినా వాళ్ళకి ఈ పాలసీ అప్లికబుల్ అయింది. అంటే నువ్వు పాలసీ తయారు చేసావండి, ఆ పాలసీ ఎవరికి అప్లికబుల్ అయింది? ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఒక జాబ్ ఉందండి, ఆ జాబ్కి నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావు, నీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా నువ్వు పాలసీ తీసుకొచ్చావు, ఆ పాలసీ ఎవరికి అప్లికబుల్ కావాలి? ఎవరికి అప్లికబుల్ అంటే వాడు ఎగ్జామ్లో ఓన్లీ న్యూ అని చెప్పేసి ఓన్లీ న్యూ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఈ పాలసీ అప్లికబుల్ అయిద్దని క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అది తప్పు. ఓన్లీ న్యూ పీపుల్కే కాదు, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్కి కూడా ఈ పాలసీ అప్లికబుల్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినా, కొత్త వాళ్ళు ఎస్టాబ్లిషింగ్ న్యూ యూనిట్స్ చేసినా కానీ ఈ పాలసీ అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎక్స్పాన్సింగ్ యూనిట్స్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే కొత్త వాళ్ళు లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంటర్ప్రైనర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన కొత్త యూనిట్స్లో, ఒక కొత్త యూనిట్స్ అంటే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారండి, దాంట్లో కొత్త వాళ్ళు పెట్టిన లేదా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అప్లికబుల్ అంటున్నాడు. రెండోది వచ్చేసి ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్స్ మాత్రమే ఇన్వెస్టింగ్ దేంట్లో, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనిట్స్. ఏదైనా ప్రాజెక్టు వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు, దానికి ఎలిజిబుల్. ఇక్కడ వాడు ఎగ్జామినర్ లొసుగు గుసుగు చేసి మిమ్మల్ని కొద్దిగా చేయొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చారు, కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని మీరు గమనించి ఆ పాలసీ ఎవరికి అప్లికబుల్ అవుతుందో మీరు గమనించి కరెక్టో రాంగో చెప్పమంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తాడు? ఓన్లీ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే అంటారు. రెండో స్టేట్మెంట్కి వచ్చేసి న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ అది. సో మీరు కొంచెం జాగ్రత్త పడండి. కొత్తగా లేదా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్స్ ఇన్వెస్ట్ చేసిన, కొత్త యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసిన అప్లికబుల్, లేదా ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనిట్స్ని ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే అది మాత్రం ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్స్. కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్ ఇదంత అవసరం లేదు. ఓకేనా. తర్వాత కిందికి చూడండి, ఇన్వెస్ట్మెంట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనది పాత పాలసీ ఉందండి, పాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023 నుంచి 2027 అండి, పాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఇది తప్పు, తీసేయండి. ఇప్పుడు మన 23-27 కాదు, 24 నుంచి 29 మంది 5 years పాత పాలసీ ఇది. ఓకేనా. వాడు ఏమంటున్నాడంటే ద పాలసీ షెల్ సబ్స్టిట్యూట్ ద 2023 ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ దిస్ పాలసీ. హౌఎవర్ ఎంటర్ప్రైనర్స్ అవైలింగ్ బెనిఫిట్స్ అండ్ ద షెల్ కంటిన్యూ టు అవైల్ ద ఎలిజిబుల్ బెనిఫిట్స్ అండర్ ది పాలసీ టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఆపరేటింగ్ పీరియడ్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ పాత పాలసీ 2023 నుంచి 27 ఉందండి. ఈ పాలసీ ప్రకారం ఆల్రెడీ
పాత గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి కొన్ని ఇన్సెంటివ్స్ వచ్చింది, కానీ మనం కొత్త తీసుకొచ్చిన పాలసీ ఏంది 24 to 29, ఓకేనా. ఇప్పుడు మనం బెనిఫిట్స్ వచ్చిందాం. కాకపోతే ఈ పాలసీ తీసుకురావడం వల్ల పాత పాలసీలో కొన్ని బెనిఫిట్స్ ఇచ్చుంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదంట. అంటే పాత గవర్నమెంట్ ఏదైతే పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీలో బెనిఫిట్స్ ఇచ్చుంటుందో వాళ్ళు కూడా మన కొత్త పాలసీలకి ఎలిజిబుల్. ఎంతవరకు ఎలిజిబుల్? టిల్ ఇట్స్ ఆపరేటివ్ పీరియడ్, అంటే మన ఆపరేటివ్ పీరియడ్ అంటే 29 వరకు కూడా మన ఎలిజిబుల్. నైస్ గెస్చర్. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్ చూద్దాం. విజన్ జస్ట్ చూడండి అంతే. ట్రాన్స్ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ అండ్ ఇంటర్నేషనల్లీ కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ హబ్ సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్స్ అండ్ రినౌడ్ అచీవింగ్ ది ప్రోడక్ట్ ఫర్ ఈ జనరల్ స్టేట్మెంట్స్ అండి. ఇది చేయాలనుకున్నాం, తోపు తురుము ఇంటర్నేషనల్గా కాంపిటేటివ్ చేయాలనుకున్నాం, ఒక మన ఇండస్ట్రియల్ హబ్ చేయాలనుకుంటున్నాం, గ్లోబల్ వాల్యూ చైన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం విజన్. దాని తర్వాత ఎంత ఉంది? 30 minutes అయింది ఇప్పటికే. ఇంకెంత ఉన్నాయి? ఇంకా ఉన్నాయా? సరే, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇది.